So last class I told you that about this concept of averages point. Averages లో మనకి దాదాపు ఎగ్జామ్ కన్సర్న్లో స్టేట్ లెవెల్లో ఒక వెయిటేజ్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఒక వెయిటేజ్ ఉంటుంది. దాదాపుగా మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది జనరల్గా. నా ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను మోడల్. సో ఫస్ట్ మనం యావరేజ్లో దర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. పర్హాప్స్ ఫస్ట్ మోడల్ మనకి ఇంక్లూడింగ్ మోడల్ అని చెప్పాను. ఏంది కంటెంట్? సో ఫస్ట్ మనకి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాడు, అంటే సార్ మోర్ దెన్ 1 పర్సన్ అనమాట. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక సర్టన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి ఎప్పుడైతే గ్రూప్ ఉంటుందో దానికి వాల్యూ ఉండదు, యావరేజ్ ఉంటుంది. ఒక పర్సన్ అయితే వాల్యూ ఉంటాం, మోర్ దెన్ 1 పర్సన్ అయితే సో వి హాట్ ఎక్స్ప్రెస్ ఇన్ యావరేజ్. సర్టన్ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్కి కొంత యావరేజ్ ఉంటుంది. అలాగే ఆ గ్రూపులోకి ఒక పర్సన్ మాత్రం వచ్చి యాడ్ అవుతాడు. ఆ వచ్చి యాడ్ అవడం వల్ల ఆ ఉన్న యావరేజ్ కాస్త పెరగచ్చు, తగ్గచ్చు. సో ఎవరైతే కొత్తగా వచ్చారో ఆ పర్సన్ వల్ల యావరేజ్లో మార్పు వస్తుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆ పర్సన్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు ఇక్కడ. ఆ గ్రూప్లోకి వచ్చిన వ్యక్తి ఒకరే కాబట్టి వాల్యూ ఉంటున్నాం. ఆ పర్సన్ ఏమంటే మనము ఇంక్లూడింగ్ వాల్యూ అంటాం. ఇంక్లూడింగ్ వాల్యూ ఆ కొత్తగా వచ్చిన అంటే ఆ గ్రూప్లో ఇంతమంది ఉన్న పర్సన్స్ని మనం ఎవరికి కనుక్కోలేము. ఎవరైతే కొత్తగా వచ్చారో అతను మళ్ళీ యావరేజ్లో మార్పు వచ్చిందో ఆ పర్సన్ యొక్క వాల్యూని మాత్రమే ఎంత ఉంటాడు. సో ఇంక్లూడింగ్ వాల్యూ అంటాం దాన్ని మనము మన కాన్సెప్ట్లో. కనుక్కోవాలంటే న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాను. అసలు న్యూ యావరేజ్ అంటే ఏంది? సో ఇది ఒరిజినల్ గ్రూప్, ఒరిజినల్ స్ట్రెంత్, ఇది ఓల్డ్ యావరేజ్. ఇది న్యూ స్ట్రెంత్, ఇది న్యూ యావరేజ్. సో న్యూ యావరేజ్ అంటే ఈ వాల్యూ వస్తుంది మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటున్నా. ఇక్కడ నుంచి పెరిగితే ప్లస్ యూస్ చేస్తాం, తగ్గితే మైనస్ యూస్ చేస్తాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ అంటే ఓల్డ్ యావరేజ్కి మధ్య న్యూ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ని మనము దేంతో మల్టిప్లై చేయాలంటే ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్. సో దీన్ని ఈ డిఫరెన్స్ని ఈ ఒరిజినల్ స్ట్రెంత్ని మనం 2 మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ని ఆ వచ్చే వాల్యూని మనం ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. సో వాట్ ఇస్ మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్? పెరిగితే ప్లస్ యూస్ చేస్తాం, తగ్గితే మైనస్ యూస్ చేస్తాం. ఏదో ఒక ఫామ్, ఏదో ఒక సైన్ మాత్రమే వస్తుంది. సరే, ఇది కంటెంట్ లాస్ట్ మోడల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే మోడల్లో మనకి ఇప్పుడు ఏమవుతున్నారు? ఆ గ్రూప్లో ఒక పర్సన్ మాత్రం వస్తున్నాడు కాబట్టి ఇంక్లూడింగ్ వాల్యూ ఉంటున్నాం. ఇఫ్ మోడల్ మారుస్తున్నాం, ఇఫ్ మోర్ దాన్ 1 పర్సన్ జాయిన్డ్ అంటే యాడ్ అయ్యే పర్సన్ ఒక పర్సన్ కాకుండా మోర్ దెన్ 1 అనమాట. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, మోర్ దెన్ 1 అనమాట. సో జాయిన్ అయితే అప్పుడు ఈ మోడల్ ఏమవుతుంది? సో ఈ మోడల్ సేమ్ వస్తుంది, కాకపోతే వాల్యూ రాదు. ఇక్కడ యావరేజ్ వస్తుంది. ఎక్కడ? ఇంక్లూడింగ్ యావరేజ్. ఎందుకు ఇంక్లూడింగ్ యావరేజ్ అంటున్నా? మోర్ దాన్ 1 అయితే ఒక పర్సన్ అంటే వాల్యూ చెప్పాము. ఇప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? సో ఇంక్లూడింగ్ యావరేజ్ వస్తుంది. సో ఇంక్లూడింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా కొద్దిగా మాడిఫై చేస్తున్నాం, ఎందుకంటే ప్రాబ్లమ్ మోడల్ మారింది కాబట్టి. సో ఇంక్లూడింగ్ యావరేజ్ అని వస్తుంది ఇక్కడ, ఈక్వల్ టు సేమ్ న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటున్నాం కదా, సేమ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, కానీ బై కాంట్రిబ్యూషన్ మాత్రమే. బై కింద ఏమొస్తుందంటే ఎన్ వస్తుంది. ఓవరాల్గా కదయ్యా, కాంట్రిబ్యూషన్ మాత్రమే బై ఎన్ వస్తుంది. అంటే ఎన్ అంటే అర్థమైంది అంటే ఇక్కడ ఎన్ మీన్స్ మోర్ దెన్ 1 అని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ జాయిన్ అనుకో, ఎన్లో ఏం వేస్తాం? 2 మెంబర్స్ వేస్తాం. 5 మెంబర్స్ జాయిన్ అయితే 5 వేస్తాం. అంటే ఇక్కడ ఎన్ అంటే అర్థమైందంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్ అనమాట. దట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు న్యూ అదే కాన్సెప్ట్ని కొద్దిగా మాడిఫై చేసాము, కొద్దిగా ప్రాబ్లం మారింది మోడల్. సో ఇంతమందికి అయితే ఇంక్లూడింగ్ వాల్యూ ఇప్పుడు ఏమొస్తుందంటే ఇంక్లూడింగ్ యావరేజ్ వస్తుంది. దానికి తేడా ఏంటంటే ఇది యావరేజ్ అవుతుంది, ఆ కాంట్రిబ్యూషన్ కింద ఎన్ పడుతుంది. అయ్యా ఎన్ అనేది ఓవరాల్గా పడదు, కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే పడుతుంది. కాంట్రిబ్యూషన్ బై ఎన్ అనమాట. సో ఇప్పుడు కంటెంట్ మనకి ఈ మోడల్ చేద్దాం, ఎలా ఉంటుంది? సో ఈ కంటెంట్ మనకి ఫస్ట్ ఒక గ్రూప్ ఉంటుంది, ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్లో. వాళ్ళకి యావరేజ్ వెయిట్ అని తీసుకుంటాం. వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఒక 40 kgs అనుకుంటాం. యావరేజ్ వెయిట్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. సో యావరేజ్ చాప్టర్లో యావరేజ్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడల్లా పర్ హెడ్ ఈస్ ఒక్కొక్కరు అని అర్థం. ఇప్పుడు 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో, వాళ్ళకి యావరేజ్ వెయిట్ 40 kgs అంటే 20 మెంబర్స్ కలిసి 40 కాదు, ఈచ్ వన్ ఈజ్ 40.
ఇప్పుడు దీన్ని మనం యావరేజ్ని టోటల్గా మార్చాం అనుకోండి, 20 × 40, ఒక్కొక్క పర్సన్ 40 కాబట్టి 20 మంది ఉన్నారు, 40 20 ఏమొస్తుందంటే 800 వస్తుంది. ఆ 800 ఏమంటాము, టోటల్ వెయిట్ అంటాం. సరే, కంటెంట్ మనకి ఇప్పుడు ఒక గ్రూప్ ఉండాలి, ఆ గ్రూప్లోకి మోర్ దెన్ 1% జాయిన్ అవ్వాలి. చూద్దాం, 20 మంది ఉన్నారు, ఆ 20 మందికి యావరేజ్ వెయిట్ 40 kgs అంట. ఈ 20 మందిలోకి కొత్తగా 5 మెంబర్స్ యాడ్ అయ్యారు. 5 మెంబర్స్ అనుకుంటున్నా మోర్ దెన్ 1 అనమాట, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంత కావచ్చు. అప్పుడు 5 మంది. సో ఇప్పుడు కొత్తగా టోటల్ స్ట్రెంత్ 25 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే, చెప్పాను ఆల్రెడీ, ఎప్పుడు కానీ మెంబర్స్ పెరిగినంత మాత్రాన యావరేజ్ పెరగాలని రూల్ ఏం లేదు. ఆ కొత్తగా వచ్చే వాళ్ళ యొక్క యావరేజ్ రేట్ బట్టి వచ్చేవాళ్ళు, ఈ 5 మంది వచ్చేవాళ్ళు 40 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, యావరేజ్ పెరుగుతుంది. ఆ వచ్చేవాళ్ళు 5 మంది 40 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, యావరేజ్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నా, 5 మందిని యాడ్ చేసాము గ్రూప్లోకి, కొత్తగా 5 మెంబర్స్ని యాడ్ చేసాము. ఈ యావరేజ్ కాస్త యావరేజ్ వెయిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 kg అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 40 kgs. ఇఫ్ 5 new students join them, then the average weight is increased by 1 kg అంటున్నాడు. అంటే యావరేజ్ కాస్త ఉండేది 40 కదా ఇంతకుముందుగా, కొత్తగా 5 మెంబర్స్ రావడం బట్టి ఈ యావరేజ్ కాస్త 1 కిలో పెరిగింది అంటున్నాడు. సో కాబట్టి +1, 40 + 1 ఏమొస్తుంది, 41 వస్తుంది. దీన్ని ఏమంటాము, న్యూ యావరేజ్ అంటాం. సో ఇక్కడ మనకేంది, ఇది ఒరిజినల్ స్ట్రెంత్, ఇది ఓల్డ్ యావరేజ్, ఇది న్యూ స్ట్రెంత్, ఇది న్యూ యావరేజ్. మనకి ఇప్పుడు ఏమంటాడు, ఎవరైతే వచ్చారో ఆ గ్రూపులోకి ఈ 20 మెంబర్స్లో ఉండే వాళ్ళని మనం ఏం కనుక్కోలేము, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళని మాత్రం కనుక్కుంటాం. ఒకటే అయితే వాల్యూ ఉంటాం, ఇంక్లూడింగ్ వాల్యూ అని. ఇప్పుడు మోర్ దెన్ 1 కదా, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఎవరైతే కొత్తగా వచ్చారో 5 మంది, ఆ 5 మంది యొక్క యావరేజ్ వెయిట్ ఎంత. సో ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ అంటాడు అనమాట. అలాగే మీకు చెప్పున్నాను. సో మనకి ఫార్ములా ఏంది ఇక్కడ, సో ఇంక్లూడింగ్ యావరేజ్. సో ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ +or- కాంట్రిబ్యూషన్ బై n. ఎందుకు n వచ్చింది ఇక్కడ అంటే, n మీన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ ఇంక్లూడెడ్. అంతేగాని n అంటే టోటల్ అని కాదు. ఇక్కడ ఎంతమంది నుంచి జాయిన్ గ్రూప్లో యాడ్ అయ్యారో ఆ పర్సన్స్ ఏమంటాము, n అంటాం. n మీన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ ఇంక్లూడెడ్. ఎస్, న్యూ యావరేజ్ అంటున్నా. న్యూ యావరేజ్ ఇక్కడ 41, +or- అంటే పెరిగింది కాబట్టి ప్లస్ చేస్తున్నా. అలాగే కాంట్రిబ్యూషన్ అంటున్నా. కాంట్రిబ్యూషన్ అంటే ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ వాల్యూని మనము మల్టిప్లై చేయాలి. దేంతో, ఒరిజినల్ స్ట్రెంత్తో. ఒరిజినల్ స్ట్రెంత్ ఎంత ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 × 1 బై n అంటే అర్థమైంది. n అంటే ఇక్కడ 25 వస్తుందా, 5 వస్తుంది అంటే, n అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్లోకి వచ్చిన సంఖ్య, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది అంటే 5 మెంబర్స్ కాబట్టి బై 5 వేస్తున్నా. బై n అంటే హోల్ డివైడెడ్ బై కాదు, న్యూ యావరేజ్ కింద రాదు, ఓన్లీ కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే n వస్తుంది అనమాట ఫార్ములా. సో 5 1s 5 4s, 41 + 4 అంటే 45 వస్తుంది. ఏంటి 45 అంటే, ఎవరైతే కొత్తగా వచ్చారో 5 మంది, ఆ 5 మంది యొక్క వెయిట్ ఏంటమ్మా, యావరేజ్ వెయిట్ ఏంటమ్మా అంటే 5 మంది కాబట్టి దీని ఏం చెప్పాలి, యావరేజ్ వెయిట్ అని చెప్పాలి. ఏంటి 45 ఆన్సర్ అంటే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ అని అడుగుతాడు. సో అడిగే క్వశ్చన్లో మనం ఏం చెప్పాలి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ ఈజ్ 45 kgs. దీని అర్థమైంది, 5 మంది కలిసి 45 అని కాదు, పర్ హెడ్ ఈజ్ 45. నెక్స్ట్ అంటే ప్రాబ్లం మనకి ఎన్నో రకాల మోడల్ అనేది ఒకటే, కానీ అడిగే విధానం వేరువేరుగా ఉంటుంది. నవ్ సీ, ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ పరంగా ఇస్తుంటాడు ఇదే మోడల్లో. ఎలా, టెంపరేచర్ పైన ఇస్తుంటాడు. సో మండే టు థర్స్డే అంటున్నాడు, ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే 42 degrees సెంటిగ్రేడ్ అంట. మండే టు థర్స్డే అంటే అర్థమైంది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అంటే 4 రోజులు అనమాట. 4 days టెంపరేచర్ అని చెప్పాలి, యావరేజ్ టెంపరేచర్ అని చెప్పాలంటే 4 days కాబట్టి యావరేజ్ టెంపరేచర్ చెప్పాలి. మోర్ దాన్ 1 అంటే యావరేజ్ అనే ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. అది వెయిట్ కావచ్చు, హైట్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆఫ్ ద కన్సర్న్ హార్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ యావరేజ్. యావరేజ్ మీన్స్ పర్ హెడ్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే ఈజ్ 42 degrees అంటున్నాడు. సగటున మండే నుంచి థర్స్డే అవుతుంది
యావరేజ్ టెంపరేచరు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాడు. దీన్ని యావరేజ్ టెంపరేచర్ అంటాం, మోర్ దెన్ 1 కాబట్టి. whereas ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద హోల్ వీక్ అంటున్నాడు. హోల్ వీక్ ఈజ్ 43 అంటున్నాడు. ఇప్పుడు హోల్ వీక్ అన్నాడు, అర్థమైంది. హోల్ వీక్ అంటే టోటల్ 1 వీక్ అనమాట. 1 వీక్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 7 డేస్ ఉంటాయి. కాబట్టి 1 హోల్ వీక్ అంటే మనం ఇది ఎట్లా రాసుకుంటాము? 7 డేస్ అని రాసుకుంటాం. ఈ 7 డేస్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది మనకి? ఇక్కడ మండే టు థర్స్డే ఉన్నప్పుడు 4 డేస్ వస్తుంది. 4 డేస్కి యావరేజ్ టెంపరేచర్ 42, 7 డేస్కి యావరేజ్ టెంపరేచర్ 43. దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం 7 డేస్ని? ఇక్కడ పైన 4 ఉన్నాయి కదా, సో మండే టు థర్స్డే చెప్పాడు. సో మండే టు సండే అంటే ఇక్కడ ఏమొస్తుంది? 7 డేస్ వస్తుంది. దీన్ని 7 డేస్ ఎట్లా రాసుకుంటామంటే 1 2 3 4 అంటే మనం రాసుకునే విధానం. అంటే ప్రాబ్లమ్ని అంటే మోడల్ కాన్సెప్ట్ తెలిసినా కూడా అప్లికేషన్స్ చేసే విధానం నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 7 డేస్ చెప్పాడు, దీన్ని ఎట్లా రాసుకుంటాము? పైన 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. మనం ఇంక్లూడింగ్ యావరేజ్లో మార్చుకోవాలి. ఎట్లా రాసుకుంటాము? ఆ 4 పొంగ ఎక్స్ట్రా ఉండే 3 కదా. సో కాబట్టి దీన్ని రాసే విధానం ఎట్లా అంటే ఈ 7ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే సో 4 + 3 అని రాసుకుంటాం. ఎందుకు 4? 1 2 3 4 మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఉంది, అది 4 డేస్. 1 వీక్లో 4 పోతే రిమైనింగ్ ఏమొస్తుంది? అదర్ 3 డేస్ అనమాట. అంటే ఈ 4లోకి ఇంకొక 3 జాయిన్ అయింది. కాబట్టి ఇదేమొస్తుంది? మనము ఈ మోడల్ని ఇంక్లూడింగ్ యావరేజ్గా మార్చుకుంటాం. సో క్వశ్చన్ ఏమంటాడు? మండే టు థర్స్డే యావరేజ్ టెంపరేచర్ 42, హోల్ వీక్ ఈజ్ 43 అని చెప్పాడు. అయితే క్వశ్చన్ ఏమంటాడు? ఫైండ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద రిమైనింగ్ 3 అదర్ డేస్. ఏదైతే మిగిలినాయో మండే టు థర్స్డే కాకుండా మిగతా 3 అంటే ఏమొస్తుంది? ఫ్రైడే, సాటర్డే, సండే వస్తుంది. కాబట్టి ఆ 3 రోజులను ఏమంటే మనము యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ రిమైనింగ్ 3 డేస్ అనమాట. క్వశ్చన్ అడిగే విధానం. సరే ఇక్కడ ఇచ్చాడు. ఎందుకు నేను యావరేజ్ చెప్తున్నా? ఇంక్లూడింగ్ యావరేజ్ మోడల్ వస్తుంది ఇక్కడ. ఎందుకు? ఆ ఇచ్చింది పైన 4, ఆ 4కి ఎక్స్ట్రా 3 వచ్చింది, ఇక్కడ యాడ్ అయింది. 1 వచ్చింటే ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్ అని చెప్పేవాళ్ళం. మోర్ దెన్ 1 కదా. సో 2 డేస్ ఇచ్చినా 3 డేస్ ఇచ్చినా సో దాన్ని మనము ఇంక్లూడింగ్ యావరేజ్లో మార్చుకోవాలి. సో మనకి ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, ఇంక్లూడింగ్ యావరేజ్ అని చెప్పున్నాను. మీ ఫార్ములా ఏమొస్తుంది మన కాన్సెప్ట్? న్యూ యావరేజ్ ± కాంట్రిబ్యూషన్ బై ఎన్ వస్తుంది. ఎన్ అనేది కాంట్రిబ్యూషన్ కింద మాత్రం పడుతుంది, ఓవరాల్గా హోల్ డివైడెడ్ బై కాదు. న్యూ యావరేజ్ కింద ఎన్ రాదు, కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే వస్తుంది. సో ఆల్రెడీ మీకు చెప్పు నా కాంట్రిబ్యూషన్ అంటే అర్థమైంది. ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ మనము ఒరిజినల్ స్ట్రెంగ్త్తో మల్టిప్లై చేస్తాం. నా వచ్చి ఇక్కడ న్యూ యావరేజ్ అంటున్నా. న్యూ యావరేజ్ అంటే ఎంత ఇక్కడ? సో 42 కాస్త 43 అంటే +1 కదా, పెరిగింది లెక్క. సో న్యూ యావరేజ్ అంటే ఇక్కడ 43. సో న్యూ యావరేజ్ ప్లస్ 43 ఇస్తున్నా. ప్లస్ మైనస్ అంటే పెరిగింది కాబట్టి ప్లస్ యూస్ చేస్తాము. 2 గుర్తులు రావు, పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్, ఏదో ఒకటి మాత్రమే సైన్ వస్తుంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? అదే డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 42కి 43 డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి 1 ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ 1 2 3 4 4 ఉన్నాయి ఇక్కడ. 4 డేస్ కాబట్టి ఇంటూ 4 వేస్తున్నా. 1 into 4 కాంట్రిబ్యూషన్ బై ఎన్ అంటే ఎంత ఇక్కడ? 3 కదా, బై 3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? సో 43 + 1 into 4 4/3 కదా. 3తో క్యాన్సిల్ కొట్టామంటే 3 1s 3 వస్తుంది. రిమైనింగ్ 1 ఉంది కాబట్టి 1/3 వస్తుంది. కాబట్టి 43 + 1 అంటే ఎంత? 44. 1/3 అంటే 1/3. సో ఏంటిది? యావరేజ్ టెంపరేచర్. ఎవరిది యావరేజ్ టెంపరేచరు? ఎవరైతే కొత్తగా వచ్చి యాడ్ అయ్యారో ఆ 3 రోజులకి యావరేజ్ టెంపరేచర్. క్వశ్చన్ మనకి ఏమంటాడు? ఫైండ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ రిమైనింగ్ 3 అదర్ డేస్. రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా హోల్ వీక్ అని చెప్పాలి కాబట్టి హోల్ వీక్ అయినప్పుడు మనం 7 తీసుకోవాలి. ఆ ఫస్ట్ 4 + రిమైనింగ్ 3 తీసుకున్నా. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ రిమైనింగ్ 3 అదర్ డేస్ అంటే రోజుకి 3 రోజులు ఉన్నాయి కదా, యావరేజ్ అవుతున్న పర్ డేకి 44 1/3. దిస్ ఇస్ కాల్డ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ రిమైనింగ్ 3 అదర్ డేస్. ఇలా టెంపరేచర్ పైన ఇస్తాడు. సో వెయిట్ పైన ఇస్తాడు. ఇట్లా రకరకాలుగా ఇస్తుంటాడు. చూద్దాం. అదే మోడల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీలో 50 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. 50 మంది వర్కర్స్ ఫ్యాక్టరీలో. వాళ్ళకి యావరేజ్ సాలరీ 6,000 పర్ మంత్ అంటున్నాడు. యావరేజ్ సాలరీ 50 మంది ఉన్నారు కాబట్టి శాలరీ అని చెప్పాలన్నా యావరేజ్ శాలరీ అని చెప్పాలంటే మోర్ దెన్ 1 ఉంటే ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ మనము యావరేజ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేయాలి.
ద యావరేజ్ శాలరీ ఆఫ్ 50 వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ ఈజ్ ₹6,000 అంటున్నాడు. ఒక ఫ్యాక్టరీలో మొత్తం 50 మంది వర్కర్స్ ఉన్నారు. సగటున సరాసరి వాళ్ళకి యావరేజ్ శాలరీ పర్ మంత్ 6,000 అంటున్నాడు. ఈ 50 మందికి కొత్తగా ఒక 10 మంది వచ్చి యాడ్ అయ్యారు. 10 మంది వర్కర్స్ కొత్తగా యాడ్ అయ్యారు. యాడ్ అవ్వడం బట్టి ఎప్పుడైనా సరే కొత్తగా యాడ్ అవ్వడం బట్టి యాడ్ అయ్యారు అంటే ఆ ఉన్న యావరేజ్ కాస్త పెరగచ్చు తగ్గచ్చు. సరే కొత్తగా యాడ్ అయ్యారు. ఈ 50 మంది 10 మంది వచ్చేసారు. ఇప్పుడు కొత్తగా ఎంత అయ్యారంటే టోటల్ స్ట్రెంత్ 60 మంది అయ్యారు. ఆ కొత్తగా 10 మెంబర్స్ రావడం బట్టి ఆ యావరేజ్ శాలరీ కాస్త డిక్రీజ్డ్ బై ₹50 అంటున్నాడు. అంటే ఆల్రెడీ 6,000 ఉంది. ఎప్పుడైతే 10 మంది వచ్చారు కొత్తగా ఆ యావరేజ్ శాలరీ తగ్గిపోయింది అంటున్నాడు. ఎంత? ₹50. ఎప్పుడైతే కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల యావరేజ్ తగ్గింది చెప్పాడు. ఎంత? ₹50 తగ్గింది అంటున్నాడు. అంటే ఏం చేయాలి మనము? ఆ ఉన్న 6,000 కాస్త ₹50 తగ్గింది అంటే -50. సో ₹6,000 50 తగ్గిందంటే అప్పుడు మనకి కొత్త యావరేజ్ ఏమొస్తుందంటే 5,950 వస్తుంది. ఇది న్యూ యావరేజ్. సరే లాజికల్ చూడండి. ఒకసారి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. అంటే క్వశ్చన్లో నుంచి డేటా నుంచి ఆన్సర్ ఆప్షన్స్ చూసి చెప్పే పాసిబిలిటీ కొన్ని సందర్భాలు ఉండొచ్చు. ఎలా? ఎప్పుడైతే 10 మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళ వల్ల యావరేజ్ తగ్గింది అంటే ఆ వచ్చేవాళ్ళు మనం అనుకున్న సార్ ఎంత 50 మందిని 6,000 అనుకున్నాం. ఆ కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల యావరేజ్ తగ్గింది అంటే ఈ వచ్చేవాళ్ళు యొక్క యావరేజ్ శాలరీ 6,000 కంటే తక్కువ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్స్లో ఒకసారి చూడు. 6,000 కంటే తక్కువ ఆన్సర్ ఒకటే ఉందనుకో కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టచ్చు. ఒకవేళ 2-3 ఆప్షన్స్ ఉంటే ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది కాన్సెప్ట్? ఇది ఇంక్లూడింగ్ వాల్యూ వస్తుందా, ఇంక్లూడింగ్ యావరేజ్ వస్తుందా? గ్రూప్ ఉన్నారు, ఆ గ్రూప్ కొంత యావరేజ్ ఉందని చెప్పాను. ఆ గ్రూప్లకి కొత్తగా మోర్ దాన్ 1 వచ్చారు. 10 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు మోర్ దాన్ 1 వస్తే దాన్ని మనం ఇంక్లూడింగ్ యావరేజ్ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ బై అని వస్తుంది. సో ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ బై n. n అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్. ఇప్పుడు మనకి వచ్చిన ఎంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు 10 మంది కాబట్టి n ప్లేస్లో మనము 10 మెంబర్స్ వేస్తాం. సరే చూద్దాం. ఇదేంది? ఓల్డ్ యావరేజ్, ఇది న్యూ యావరేజ్, ఇది ఒరిజినల్ స్ట్రెంత్, ఇది న్యూ స్ట్రెంత్ 60 మంది. సో ఆ ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ₹50 ఉంది, తగ్గింది. సో ఆ ₹50 మనము ఈ 50తో ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? సో contribution is nothing but the product of difference of averages and the original strength. సరే చూద్దాం. ఇక్కడ న్యూ యావరేజ్ ఎంత మనకి 5,950. ప్లస్ మైనస్ అంటే తగ్గింది కాబట్టి మనం మైనస్ యూస్ చేస్తాం. అలాగే కాంట్రిబ్యూషన్ అంటున్నా డిఫరెన్స్ ఎంత మనకి 50 ఉంది. ఈ 50ని ఒరిజినల్ స్ట్రెంత్తో దీంతో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ప్రోడక్ట్ వాల్యూని మనం ఏమంటాము? కాంట్రిబ్యూషన్ అంటాం. ఆ డిఫరెన్స్ మనకి ₹50 ఉంది. అలాగే ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ ఎంత 50 ఉంది. సో 50 × 50 బై హోల్ డివైడ్ బై కాదు, కాంట్రిబ్యూషన్ కి మాత్రమే n పడుతుంది ఫార్ములాలో. ఎస్, దిస్ ఈస్ ద ఫార్ములా. మోర్ దాన్ 1% జాయిన్ ఇన్ ద అబవ్ మోడల్. సో n అంటే ఇక్కడ బై n అంటున్నా. n మీన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ ఇంక్లూడెడ్. 10 మంది వచ్చారు కాబట్టి 10 వస్తుంది. 0 క్యాన్సిల్. 55 ఎంత? 250. 250 ఏం వస్తుంది మనకి? 5950 మైనస్ 250. సో 950లో మనం 250 పోతే 700 వస్తుంది. ఏం 700 అంటే 5,700. ఏంటి 5,700? రూపీస్ అనమాట. ఏం రూపీస్ ఇది? శాలరీ. ఎవరి శాలరీ? 10 మంది శాలరీ కాబట్టి 10 మందిది కాబట్టి శాలరీని చెప్పకూడదు, దాన్ని యావరేజ్ శాలరీని చెప్పాలి. క్వశ్చన్ ఏమంటారు మనకి ఈ కాన్సెప్ట్లో? ఫైండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ 10 న్యూ వర్కర్స్. అంటే 10 మందిని కలిసి 5,700 కాదు, ఆ వచ్చిన 10 మంది యొక్క సరాసరి సగటు పర్ హెడ్ ఈస్ 5,700. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 10 న్యూ స్టూడెంట్స్ ఈజ్ 5,700. క్వశ్చన్ అడిగే విధానం: ద యావరేజ్ శాలరీ ఆఫ్ 50 వర్కర్స్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఈస్ ₹6,000. 10 new workers joined them, then the average salary is decreased by ₹50 అంటున్నాడు. అంటే 5,950 వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమంటారు మనకి? ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ సాలరీ చూడండి. ఆ 10 మెంబర్స్ రావడం బట్టి యావరేజ్ తగ్గింది అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో వచ్చే ఆన్సర్ కూడా మనకి దీనికైనా తక్కువ ఉంటుంది చెప్పాను. సో ఇది మనం అనుకున్న సాలరీ ఎంత? 50 మెంబర్స్ది
ఈ 10 మంది రాకముందు అనుకుంది 6,000. వీళ్ళు రావడం బట్టి యావరేజ్ తగ్గింది అంటే ఈ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా దీనికి తక్కువ ఉంటారు. సో తక్కువ ఆప్షన్ మనకి 5700. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇదే ఇంక్లూడింగ్ యావరేజ్ మోడల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ ఏజ్ 20 years అంటున్నా. యావరేజ్ ఏజ్ అంటే మోర్ దెన్ 1% కాబట్టి 30 మెంబర్స్ కాబట్టి వాళ్ళకి ఏజ్ మనము యావరేజ్ చెప్పాలి. దీని అర్థమైంది 30 స్టూడెంట్స్ కలిసి 20 years ఉంటారా, పర్ హెడ్ ఈజ్ 20 years ఉంటారు అంటే సగటున ఒక్కొక్క స్టూడెంట్ 20 years ఉంటాడు. కరెక్ట్గా 20 years ఉంటారా అంటే కాదు, ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఒక తక్కువ ఉండొచ్చు. సగటున అంటే ఏమొస్తుంది, సరాసరి పర్ హెడ్ ఈజ్ అంటే మనం యావరేజ్ ఉన్నప్పుడల్లా అర్థమైంది ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా బ్యాలెన్స్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ చేయడం మనం ఏమంటాము, యావరేజ్ అంటాం. యావరేజ్ మీన్స్ టు మేక్ ఇట్ ఈక్వల్. సో ఇక్కడ సగటున ఒక్కొక్క ఏజ్ 20 years అంటున్నాం అంటే పర్ హెడ్ ఈజ్ 20 years అనమాట. 30 into 20 చేసామనుకో మనకి 600 years వస్తుంది. అదేంటి, టోటల్ ఏజ్ ఆఫ్ ద క్లాస్. టోటల్ వేరు, యావరేజ్ వేరు. సో ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు, పర్ హెడ్ ఈజ్ 30, ఒక్కొక్కరు 20 కాబట్టి 20 into 30 చేసామనుకోండి మనకి 600 వస్తుంది. 600 ఏంటంటే 600 years ఏంటి టోటల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి టోటల్తో పని లేదు, యావరేజ్ చాప్టర్ కాబట్టి. సరే 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఏజ్ 20 years. కొత్తగా వాళ్ళలోకి ఒక 5 మంది కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఆ ఉన్న యావరేజ్ ఏజ్ కాస్త పెరిగింది. ఎంత పెరిగిందంటే 6 months పెరిగింది అంటున్నా. 6 months 6 నెలలు పెరిగింది. ఇప్పుడు 20 years ఉంది ఇక్కడ. 6 నెలలు పెరిగిందంటే ఏమొస్తుంది, ఓల్డ్ యావరేజ్ ఇది. 6 నెలలు పెరిగిందంటే మనము 20 + 6 26 అని చెప్పకూడదు. 20 అనేది ఇయర్స్, 6 అనేది మంత్స్. కాబట్టి ఏం చెప్పాను, 20కి 6 యాడ్ చేసాం అనుకోండి, 20 yearsకి 6 months యాడ్ చేసామంటే ఏమొస్తుంది, న్యూ యావరేజ్ 20 years 6 months వస్తుంది. 6 months అంటే హాఫ్ ఇయర్ కదా, ఇయర్కి 12 months కాబట్టి 6 months అంటే హాఫ్ ఇయర్ వస్తుంది. దీని ఎంత రాసుకోవచ్చు మనము, 20 + ½ year అంటే 20.5 years. అదేంటి, న్యూ యావరేజ్. అంటే ఓల్డ్ యావరేజ్ ఎంత, 20 years. ఇది 35 మెంబర్స్ది. ఇది ఎంతమందిది, 30 మెంబర్స్ది. ఇదైతే 35 మెంబర్స్ది. 30 మంది యొక్క యావరేజ్ ఎంత ఏజ్ అంటే 20.5 years. 20.6 అని రాస్తారు చాలా మంది, తప్పండి. 6 months అంటే హాఫ్ ఇయర్ కాబట్టి 20.5 అంటే హాఫ్ ఇయర్ అనమాట లెక్క. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, ఎవరైతే కొత్తగా వచ్చారో 5 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 new students. సో ఆల్రెడీ చెప్పున్నాం మీకు, ఇంక్లూడింగ్ యావరేజ్ మన ఫార్మేషన్. ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ బై n. న్యూ యావరేజ్ అంటే ఇక్కడ ఇది న్యూ యావరేజ్ అంటాం, ఇది ఓల్డ్ యావరేజ్, ఇది ఒరిజినల్ స్ట్రెంత్. ఈ 35 న్యూ స్ట్రెంత్. ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ ఈ 6 ఉంది కదా, అంటే హాఫ్ ఇయర్ 6 months. ఈ 6ని మనము 30తో మల్టిప్లై చేసామనుకో ఒరిజినల్ స్ట్రెంత్తో, ఆ వచ్చే ప్రోడక్ట్ని ఏమంటాము, కాంట్రిబ్యూషన్ అంటాం. సరే, న్యూ యావరేజ్ అంటే ఇక్కడ 20.5 years అంటే అర్థమైంది, 20 years 6 months. సరే, హాఫ్ ఇయర్ తీసుకుంటాం. నెక్స్ట్ అంటే 20.5 years. ఇది ఇయర్స్. ప్లస్ మైనస్ అంటే పెరిగింది కాబట్టి ప్లస్ చూసేస్తాం, తగ్గితే మైనస్ చూసేస్తాం. కాబట్టి ఇక్కడ పెరిగింది కాబట్టి ప్లస్ చూసేస్తున్నా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ కదా. కాంట్రిబ్యూషన్ అంటే అర్థమైంది, ఇది హాఫ్ ఇయర్ అనమాట. 6 months అన్నా హాఫ్ ఇయర్ అన్న ఒకటే. సో ఈ 6 months into 30 కదా. 6 months మనం ఏమంటాము, 6 months కాకుండా హాఫ్ ఇయర్ అంటాం. హాఫ్ into 30. 30లో హాఫ్ ఎంత, 15. ఆ 15 ఎక్కడ ఇస్తాము, కాంట్రిబ్యూషన్లో. బై ఎన్ అంటే అర్థమైంది, హోల్ డివైడెడ్ బై కాదయ్యా, కాంట్రిబ్యూషన్ మాత్రం ఎన్ వస్తుంది. ఎన్ అంటే ఏంటి, ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ ఇంక్లూడెడ్. కొత్తగా ఇంక్లూడ్ అయిన వాళ్ళు 5 members కాబట్టి ఎన్ ప్లస్ ఏం వేసుకో, మనము 5 వేసుకుంటాం. ఒకవేళ 10 మంది ఇచ్చారు బై 10 వేసుకుంటాం. 15 మంది ఇచ్చారు బై 5 15 వేసుకుంటాం అట్లా. కాబట్టి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ ఇంక్లూడెడ్. 5తో కట్ చేస్తున్నా, 5 ones 5 3s అంటే ఇప్పుడు ఏమొస్తుంది, 3 years వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత, 20.5 years ప్లస్ 3 years. 20 + 3 ఎంత, 23. 0.5 కాబట్టి 0.5. ఏంటిది,
యావరేజ్ ఏజ్, ఎవరైతే కొత్తగా వచ్చారో 5 మంది, ఆ 5 మంది యొక్క యావరేజ్ ఏజ్. ఎందుకు యావరేజ్ అని అంటున్నా? మోర్ దెన్ 1% కాబట్టి. అదే ఒకడైతే యావరేజ్ అని యూస్ చేయం, జస్ట్ ఏజ్ అంటాం మనం. సో మోర్ దెన్ 1% అన్నప్పుడు మనము యావరేజ్ ఏజ్గా తీసుకుంటాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ ఈజ్ 23.5 years. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో 20 + 6 అంటే 26, 20 + 6 అన్నప్పుడు 26 అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అంటే మంత్స్ ఇయర్స్ తీసుకోరు. అలాగే 6 months అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 20.6కి తీసుకుంటారు. ఇయర్కి 12 months, 10 months కాదు. 10 months ఉంటే అప్పుడు 0.6కి తీసుకుంటాం. 6 months కాబట్టి హాఫ్ ఇయర్ కాబట్టి 20.5 years అని రాజాను. సో క్వశ్చన్ యొక్క ఫార్మేషన్ మరొకసారి, ఒక క్లాస్లో 30 members స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏజ్ యావరేజ్ ఏజ్ 20 years. కొత్తగా 5 members యాడ్ అయ్యారు 30 membersలోకి. ఆ యావరేజ్ ఏజ్ కాస్త 6 months పెరిగింది. అంటే ఒక్కొక్కటి పైన 6 months పెరిగింది ఈ 5 మంది రావడం బట్టి. చూడండి లాజిక్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళ బట్టి వాళ్ళ ఉండే యావరేజ్ పెరిగిందంటే ఆ వచ్చిన 5 members ఈ 20 కన్నా ఎక్కువ ఉంటారు. చూడండి వచ్చిన ఆన్సర్ మనకి ఎంత ఉంది? 23.5. అది కూడా ఒక లాజిక్ అన్నమాట. సో మనకి ఆప్షన్స్లో ఒకవేళ పొరపాటున ఉన్న 4 ఆప్షన్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళ యావరేజ్ పెరిగింది అన్నప్పుడు 20 కంటే ఎక్కువ వాల్యూ మనకి ఆప్షన్స్లో ఒకటే ఉందనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టేసి ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి 20 కన్నా ఎక్కువ, సో ప్రాబ్లం వీ హ్యావ్ టు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. న్యూ యావరేజ్ 20.5, కాంట్రిబ్యూషన్ అంటే హాఫ్ ఇయర్, 6 months అన్న హాఫ్ ఇయర్ అని ఒకటే. హాఫ్ ఇంటూ 30, 30లో హాఫ్ అంటే 15 వస్తుంది కాబట్టి 15 బై నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్లూడెడ్ 5 కాబట్టి 5 1s 5 3s 20.5 + 3 అంటే 23.5. ఇది మనము 20 seconds పడుతుందండి కాన్సెప్ట్ నేర్చుకోవాలి తప్ప. సో దీంతో మనకి ఇంక్లూడింగ్ యావరేజ్ మోడల్ అయిపోయింది. ఫస్ట్ మనం చెప్పింది ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్. క్వశ్చన్ చూడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 students of a class 20 years. When 5 new students joined them, then the average age is increased by 6 months. So find the average age of 5 new students. So ఇది కంటెంట్. సో అంటే ఈ ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్ మనము అప్లికేషన్ చేసే విధానం, అప్లికేబుల్ మైండ్ అంటారు దీన్ని. అంటే కాన్సెప్ట్ అనేది మనము షార్ట్ కట్స్ అనేది చిన్న ఫార్ములాని యూస్ చేసి మాడిఫై చేసుకుంటూ వస్తున్నాం. బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ అప్లై చేసే విధానాన్ని మనము ఫస్ట్ నేర్చుకోవాలి.